జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు విరేచనాలతో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం చేసిన భోజనం తిన్నప్పటి నుంచి అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, అసలు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది, ఏం జరిగింది, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ధర్మవరం గురుకుల పాఠశాలలో కూడా నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో చూపించిన తర్వాత నేరుగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే నిన్న రాత్రి 8 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అన్నము, అదేవిధంగా క్యాలీఫ్లవర్ కర్రీతో పాటు ఒక ఎగ్ కూడా తిన్నట్టు తెలుస్తుంది. తర్వాత చారుతో అన్నం తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో హాస్టల్ సిబ్బంది ఇమీడియట్ గా స్థానికులకు సమాచారం అందించిన తర్వాత నేరుగా ప్రైవేట్ అంబులెన్స్లు, గవర్నమెంట్ అంబులెన్స్ పిలిపించి అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి 50 మంది విద్యార్థుల పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. వీరిని కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఒక ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేసి వారిని అందరినీ కూడా స్కూల్ పంపించడం జరిగింది. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.